తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బిగ్ బాస్ 7 బుల్లితెర వీక్షకుల్ని ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సంచలనంగా మారింది. ప్రశాంత్ అరెస్ట్ తర్వాత పరిణామాలపై బిగ్ బాస్ పార్టిసిపెంట్ శివాజీ స్పందించారు. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంత్కి ఏమీ కాదు, చట్ట ప్రకారం బయటకు వస్తాడు. ప్రశాంత్ ఎలాంటి వాడో 4 నెలలు ఒక హౌస్ లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కుర్రాడు. గెలిచాను అనే ఆనందం ఒక్కోసారి మనిషిని డామినేట్ చేస్తుంది. నేను అందరినీ కలవాలి, నా వాళ్ళందరినీ చూడాలి అనే ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలా ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ తను హౌస్లో నుంచి బయటికి రాకముందే కొంతమంది కార్ల అద్దాలు పగలడం ఇవన్నీ జరిగాయి. అది చాలా బాధాకరం. బయట ఎవరో అభిమానులు ఎవరో ఇదంతా చేశారు, చేసింది చాలా తప్పు. కానీ ఇలా చేస్తే ఏమొస్తుంది? లోపల ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళు బాధపడటం కాదు, ఆ సమయంలో వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంటారు. ఇలాంటివన్నీ చాలా తప్పండి. అది ఎవరైనా సరే, అభిమానులు కావచ్చు, అభిమానుల రూపంలో ఉండి కావాలని చేసిన వాళ్ళు కావచ్చు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను ప్రశాంత్ గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ శివాజీ తన మాటల్లో చెప్పుకొచ్చాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో చివరి వరకు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శివాజీ ప్రశాంత్ పట్ల పాజిటివ్ గా స్పందించారని ఆయన అభిమానులు అంటున్నారు.